బిట్కాయిన్ ఫైనాన్స్ వరల్డ్ ని, ప్రైవేట్ బ్యాంక్స్ ని ఒక ఊపిన ఆవిష్కరణ. కళ్ళకు కనిపించిన డబ్బు, ఎక్కడ ఉంటుందో తెలియని కరెన్సీ, చివరికి ఎవ్వరు కంట్రోల్ చేయలేనన్ని వేల కోట్లు. ఇవన్నీ బిట్కాయిన్ ని ఒక అద్భుతంగా చేశాయి. ఆఖరికి అమెరికా, చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాల నాయకులు కూడా ఈ బిట్కాయిన్ ని ట్రేడ్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. ఏ దేశమైనా, ఏ బ్యాంక్ అయినా క్రిప్టో కరెన్సీ మీద ట్యాక్సెస్ వేయలేరు, ఇంకా వాటి వాల్యూస్ ని కూడా కంట్రోల్ చేయలేరు. ఎవరు ముట్టుకోలేనంత పవర్ఫుల్ టెక్నాలజీతో ఈ బిట్కాయిన్ ని డెవలప్ చేశారు. కానీ ఇంత అద్భుతాన్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో పరిచయం చేసిన వ్యక్తి ఇప్పటికి కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇతన్ని కొంతమంది సతోషి నకామోటో అని పిలుస్తారు, ఇంకొంతమంది అమెరికన్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇంకొంతమంది ద కోడింగ్ జీనియస్ అని, ద మాస్టర్ మైండ్ అని కూడా అంటారు. ప్రెసెంట్ 9.6 లక్షల బిట్కాయిన్ తో సతోషి నకామోటో ఫోర్బ్స్ రిచెస్ట్ పర్సన్ జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. సో ఈ వీడియోలో ఈ మిస్టరీ మ్యాన్ ఎవరు, ఎలా ఉంటారు, అసలు బిట్కాయిన్ ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది అనేది చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, కొత్తగా ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అనుదీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అనుదీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సతోషి నకామోటో చరిత్ర 2011 నుంచి బాగా వార్తల్లో ఉండేది. ఈ టైం పీరియడ్ లోనే బిట్కాయిన్ ని డెవలప్ చేయడం నుంచి ఫస్ట్ బిట్కాయిన్ బ్లాక్ ని మైన్ చేయడం వరకు జరిగింది. ఒక కరెన్సీ కేవలం డిజిటల్ గానే ఉంటుంది, దాన్ని ఎవరు ముట్టుకోలేరు, దానికి విలువ ఉంటుంది, ఇంకా దాని వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయినా కూడా ఈ కరెన్సీని ఎవరు తెలుసుకోలేరు, కంట్రోల్ చేయలేరు. ఇంకా ఎంత పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఆ ఎఫెక్ట్ ఈ కరెన్సీ మీద ఉండకూడదు. అలా క్రిప్టో కరెన్సీ అనే ఆలోచన బిట్కాయిన్ ఫౌండర్ అయిన సతోషి నకామోటోకి వచ్చింది. వెంటనే 2007లో బిట్కాయిన్ డెవలప్మెంట్ అండ్ కోడింగ్ స్టార్ట్ అయ్యింది. క్రిప్టో కరెన్సీ డేటాబేస్ ని డెవలప్ చేసి bitcoin.org అనే వెబ్సైట్ ని వీళ్ళు రిజిస్టర్ చేశారు. అయితే 31 అక్టోబర్ 2008లో నకామోటో డిజిటల్ కరెన్సీ గురించి వివరిస్తూ బిట్కాయిన్ అనే వైట్ పేపర్ ని పబ్లిష్ చేశారు. ఇందులో బిట్కాయిన్ ఏ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అనే దాన్ని అడ్రస్ చేశారు. ఎప్పుడైతే ఫస్ట్ వైట్ పేపర్ పబ్లిష్ అయ్యిందో అప్పుడే సతోషి నకామోటో అనే పేరు అందరికీ తెలిసింది. ఈయనే జనవరి 2009లో ఫస్ట్ జెనసిస్ బ్లాక్ ఆఫ్ బిట్కాయిన్ ని లాంచ్ చేశారు. ఈ బ్లాక్ మైనింగ్ చేస్తే రివార్డ్ గా 50 బిట్కాయిన్స్ వచ్చేవి. అలా బిట్కాయిన్స్ ట్రేడింగ్ ఇంకా మైనింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది. అసలు బిట్కాయిన్ ఇంత సెక్యూర్ గా ఎలా పనిచేస్తుంది, డీసెంట్రలైజ్ సిస్టమ్ ని వీళ్ళు ఎలా డెవలప్ చేయగలిగారు, బిట్కాయిన్ మైనింగ్ చేయడం ఎందుకు అంత కష్టంగా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆ బిట్కాయిన్ తయారు చేసిన వ్యక్తికి, ఇంకా ఆ సోర్స్ కోడ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. 2010లో సతోషి అతని స్థానంలో గెవిన్ ఆండర్సన్ ని బిట్కాయిన్ కి హెడ్ గా చేశారు. 2010 వరకు బిట్కాయిన్ లో రావాల్సిన చేంజెస్, మాడిఫికేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అన్నిటిని సతోషి నకామోటోనే స్వయంగా చూసుకునేవాడు. సోర్స్ కోడ్ ని చూసిన ఆండర్సన్ కూడా సతోషిని కోడింగ్ జీనియస్ అని నమ్మాడు. అంత ఇంపాసిబుల్ కోడింగ్ బిట్కాయిన్ టెక్నాలజీలో వాడారు. కానీ అప్పటికి కూడా సతోషి గురించి ఎవరికి తెలియదు. సో 2011 నుంచి CIA తో పాటు వరల్డ్ లోని అన్ని టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సతోషి ఐడెంటిటీ కోసం వెతుకుతున్నాయి. అందులో 2016లో గెవిన్ ఆండర్సన్, ఎవరికైతే సతోషి నకామోటోతో రిలేషన్ ఉందో ఆ వ్యక్తి ఆస్ట్రేలియాకి చెందిన ప్రోగ్రామర్ అయిన క్రైగ్ వైటే అసలైన సతోషి నకామోటో అని అన్నాడు. చాలా మంది ఇదే నిజమని నమ్మారు. కానీ 2024లో బ్రిటిష్ హైకోర్టు ఇన్వెస్టిగేషన్ లో క్రైగ్ వైట్ అందరూ అనుకున్నట్టు సతోషి నకామోటో కాదు అని ప్రూవ్ అయింది. కొంతమంది అయితే వాళ్ళని వాళ్ళే బిట్కాయిన్ ఫౌండర్స్ అని క్లెయిమ్ చేసుకొని చాలా పాపులర్ అయ్యారు. ఇంకొంతమంది అయితే ద జీనియస్ అయిన ఎలాన్ మస్క్ రియల్ బిట్కాయిన్ ఫౌండర్ అని నమ్మారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం అతనికి బిట్కాయిన్ కి అసలు సంబంధమే లేదు అని క్లారిటీ ఇచ్చారు. కొన్ని ఫౌండేషన్ ప్రొఫైల్స్ లో నకామోటో 5th ఏప్రిల్ 1975లో జపాన్ లో పుట్టారు అని ఉంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ అని తెలిసింది. సతోషి నకామోటో అనే పేరు ఫస్ట్ బిట్కాయిన్ వైట్ పేపర్ లో ఉంది. అతను కేవలం 2 years లో క్రిప్టో కరెన్సీ టెక్నాలజీని డెవలప్ చేశారు. 3 పెన్నలు లేనంత టెక్నాలజీని ఆయన 2 సంవత్సరాల్లో క్రియేట్ చేశారు. అతను క్రియేట్ చేసిన బిట్కాయిన్ సోర్స్ కోడ్ ని చాలా మంది డెవలపర్స్ డీకోడ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ కోడ్ లో ఉన్న కాంప్లెక్సిటీస్ ని అర్థం చేసుకోలేక చాలా మంది వెనుదిరిగారు. బట్ ఈ సోర్స్ కోడ్ ని అర్థం చేసుకున్న కొంతమంది సతోషిని ద కోడింగ్ జీనియస్ అని నమ్ముతారు. అయితే ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్స్ లో వెయిడై అనే వ్యక్తి అసలైన బిట్కాయిన్ ఫౌండర్ అని రూమర్స్ వచ్చాయి. ఇంకోసారి నిక్ జాబోయే రియల్ సతోషి నకామోటో అని రూమర్స్ వచ్చాయి. మరోసారి హాఫ్ ఫిన్నీ, లెన్ సెసమెన్ కూడా బిట్కాయిన్ ఫౌండర్స్ అని కూడా థియరీస్ తయారయ్యాయి. కొంతమంది ఏమో వీళ్ళే రియల్ సతోషి నకామోటో అని నమ్ముతూ వస్తున్నారు. అయితే ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ సతోషి నకామోటో అసలు మనిషే కాదు, సతోషి అంటే ఒక పెద్ద నెట్వర్క్ అని అంటారు. సతోషి నకామోటో ఒక మనిషి, ఒక గ్రూపా లేదా ఒక కంపెనీ
వచ్చినాయా అనేది ఎవరికి తెలియదు. ఇలా ఎవరికి వాళ్ళు ఒక థియరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటికీ సతోషి నకామోటో ఎవరు, ఫస్ట్ క్రిప్టో కరెన్సీని డెవలప్ చేసింది ఎవరు, ముఖ్యంగా బిట్ కాయిన్ వెనక ఎవరు ఉన్నారు అనేది ఇంకా మిస్టరీ లాగానే ఉంది. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ లో సతోషి నకామోటో అనే పేరు నుంచి బిట్ కాయిన్ సోర్స్ కోడ్ నుంచి ఐడెంటిటీ హింట్స్ చాలా దొరికాయి. అవి ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఫస్ట్, సతోషి నకామోటో పేరుకి చైనీస్ జపనీస్ లో ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ అని అర్థం వస్తుంది. సెకండ్, 2008 లో అన్ని దేశాల్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. అన్ని చోట్ల రెసిషన్ వచ్చాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, అన్ని దేశాల ఎకనామీ బాగా దెబ్బతినింది. పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా ఈ క్రైసిస్ ని కంట్రోల్ చేయలేకపోయాయి. అప్పుడే సతోషి ఫస్ట్ బిట్ కాయిన్ వైట్ పేపర్ ని లాంచ్ చేశారు. ఇక్కడే సెకండ్ హింట్ వచ్చింది. అదే క్రిప్టో కరెన్సీ ఇన్వెన్షన్ వెనుక ఉన్న అసలు మోటో ఏంటో తెలిసింది. థర్డ్ హింట్, సతోషి నకామోటో అనే పేరు జపనీస్ ఆరిజిన్ కి చెందింది. కానీ బిట్ కాయిన్ సోర్స్ కోడ్ లో పోస్టుల్లో ఆ కోడ్ ప్రోగ్రామర్ గురించి కొన్ని సీక్రెట్స్ దొరికాయి. అదేంటంటే బిట్ కాయిన్ ప్రోగ్రామ్ కామెంట్స్ లో బ్లడీ హార్డ్, ఫ్లాట్, మ్యాక్స్, గ్రే లాంటి పదాల్ని వాడారు. ఈ పదాలు ఆ రోజుల్లో కేవలం బ్రిటిషర్స్ లేదా అమెరికన్సే వాడేవారు. ఇక్కడ సతోషి నకామోటో ఆరిజిన్ జపనీస్ కాదు, యూరోపియన్ అవ్వచ్చు అని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ హింట్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఎన్ని హింట్స్ ఉన్నా కూడా ఏ ఒక్క ఏజెన్సీ సతోషి నకామోటోని కనిపెట్టలేకపోయాయి. క్రిప్టో కరెన్సీని డెవలప్ చేసి ప్రపంచాన్ని మార్చేసిన ఈ జీనియస్ ఎప్పటికీ ఎవరికి తెలియకుండా మాయమైపోయారు. అలా బిట్ కాయిన్ ఫౌండర్ అయిన ఏకఏ సతోషి నకామోటో ఒక మిస్టరీలానే మిగిలిపోయారు. సతోషి నకామోటో నిజంగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.